రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ధర్నా చౌక్ నందు విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11వ తారీఖున జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేస్తామని కానీ ఆమె కూడా ఇవ్వలేదు. అధికారంలో రాకముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారు, కానీ అమలు పరచడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సరైన శ్రద్ధ వహించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. All India Student Federation, today we are conducting a protest in Vijayawada, demanding fees reimbursement from the Andhra Pradesh state government immediately. AISF continuously we are taking this issue. Last July 11th, all over the state, before collector office in all district, we conducted a huge protest. Thousands and thousands of students participated in that protest all over the Andhra Pradesh because 6,400 crores pending reimbursement fees in the name of GO 77. Those who are getting నా పేరు బందల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, అదేవిధంగా పేద విద్యార్థులకి అటు ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకి రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జీవో నెంబర్ 70 రద్దు చేస్తాం, ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత పీజీ దగ్గర చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, జీవో నెంబర్ 77 రద్దు ఊసేలేదు. విద్యా వ్యవస్థని గాలికి వదిలేసి సింగపూర్లో వెళ్తాం, మలేషియాలో వెళ్తాం, కంపెనీలు